జమ్మూలో దయాది పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగపడింది. కాల్పులో బాంబు పేలులతో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భారత్లోని 26 ప్రదేశాలను పాకిస్తాన్ డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ను భారత్ కూల్చివేసింది. పాక్ ఫతే మిస్సైల్స్ను భారత ఆర్మీ నీలమట్టం చేసింది. జనవాసాలు టార్గెట్గా శత్రు దేశం దాడులు చేస్తోంది. జమ్మూలో దయాది పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగపడింది. కాల్పులు బాంబు పేలులతో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భారత్లోని 26 ప్రదేశాలను పాకిస్తాన్ డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ను భారత్ కూల్చివేసింది. పాక్ ఫతే మిస్సైల్స్ను భారత ఆర్మీ నేలమట్టం చేసింది. జనవాసాలు టార్గెట్గా శత్రు దేశం దాడులు చేస్తోంది. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ మరోసారి భేటీ కానున్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ ఇవాళ రాజ్నాథ్ సింగ్తో మరోసారి సమావేశం కానున్నారు. కాశ్మీర్లోని సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేరున్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి స్పందించాలని ఇప్పటికే రాజ్నాథ్ ఆదేశించారు. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ మరోసారి భేటీ కానున్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ ఇవాళ రాజ్నాథ్ సింగ్తో మరోసారి సమావేశం కానున్నారు. కాశ్మీర్లోని సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. పాక్ దూకుడును అడ్డుకునేందుకు సమాలోచనలు చేరున్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి స్పందించాలని ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. వెల్కమ్ బ్యాక్. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ ల్యాడర్ ప్యాంట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఎయిర్పోర్టు టెర్మినల్లో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లోని సెకండరీ ల్యాడర్ పాయింట్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఎయిర్పోర్టు టెర్మినల్లో సందర్శకుల అనుమతిపై నిషేధం విధించారు. విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉధృత పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లోని రాత్రి కరెంటు కట్, స్కూళ్ల మూత, ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్ రూమ్లో అనేక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహించడంలో దేశ రాజధాని నిమగ్నమైంది.
రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లు నిఘాను పెంచారు. ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా 11 జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు. వీటితో పాటుగా నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా సైరన్లు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న వేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో రాత్రి కరెంటు కట్టు, స్కూళ్ల మూత, ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్ రూమ్లు, అనేక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహించడంలో దేశ రాజధాని నిమగ్నమైంది. System. Air defense system. System. రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లు నిఘాను పెంచారు. ఎటువంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా 11 జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు. వీటితో పాటుగా నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా సైరన్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని వాస్తవాలు వక్రీకరణలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ యుద్ధం చేస్తుంది. అలాగే పాక్ మిసైల్స్ను భారత ఆర్మీ తిప్పికొడుతుంది. అయితే రౌజరీ ఆర్మీ క్యాంప్పై ఎలాంటి దాడి జరగలేదని అంతా ఫేక్ అని సమాచారం. అయితే పాకిస్తాన్ పెళ్లిళ్లకు పాల్పడ్డానంటుంది. రౌజరీ ఆర్మీ క్యాంపై పాక్ ఆత్మాహుతి దాడి చేసినట్టుగా చెబుతోంది. అయితే అంబాలా ఎయిర్ బేస్ మిస్సిల్ ప్రయోగం విఫలమైనట్టుగా సమాచారం కాగా తమ పౌరులపైనే భారత్ దాడి చేసినట్టుగా చెబుతుంది పాక్. భారతీయ ఎయిర్పోర్ట్లు మూసివేశారని పాక్ ఆరోపిస్తోంది.
భారత దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. భారత దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. పాకిస్తాన్కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యుద్ధ పరిస్థితులు స్టాక్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. రుణాలు తీసుకుని భారత్తో తలపడే యోచనలో పాకిస్తాన్ ఉంది. భారతీయ సంస్థల నుంచి రుణాల కోసం ఇంపర్లాట పడుతుంది. పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకుని ఉగ్రవాదానికి నిధులు మళ్లించింది పాకిస్తాన్. IMF సమావేశంలో $1.30 బిలియన్ బెయిల్ అవుట్పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వొద్దని భారత్ పిలుపునిస్తుంది. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్పై తీవ్రంగానే పడింది. ఉగ్రస్థావరాలపై దాడిని సాయించలేకపోయినా ఆ దేశం భారత ఆర్మీ సాధారణ పౌరులపై దాడికి ఉపక్రమించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. వాటి నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వింపర్లాడుతుంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇందులో భారత్పై అక్కసు వెలగక్కడంతో నెట్టింట విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటోంది పాకిస్తాన్. దీంతో తాము రుణాల కోసం ఏ పోస్టు చేయలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని పాక్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దానిని సమర్థించుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ చేసినట్లుగా పోస్ట్ చేసింది. పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. అయితే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తుంది. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఉధృత పరిస్థితుల కారణంగా మన ప్రజలు ప్రభావితం అవుతున్నారని, అమాయక ప్రజలు చనిపోతున్నందున ఇరుపక్షాలు సంయమనం పాటించి ఉధృత పరిస్థితులను తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉధృత పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. ఈ వివాదం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక చర్య దేనికి శాశ్వత పరిష్కారం కాదని, మన ఈ సమస్యను రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందులో రెండు వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని రెండు దేశాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. आखिरकार जम्मू कश्मीर के लोग, हमारे खासकर जो बॉर्डर के लोग, कब तक इस मुसीबत को झेलेंगे? ये कब तक चलेगा? कब तक हमारी माओं की गोदे कब तक ये खाली हो जाएंगी? इस तरह की जो जंगी जुनून है दोनों तरफ से, अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने वहाँ मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए, उनका पर्पस सर्व हो गया। जो बहुत ही वो कहते हैं मेजर हमने एक स्ट्राइक की। तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए, हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का तबाह कर दिया, हमने चौकियां तबाह कर, यानी कि दोनों ने हिसाब बराबर कर दिया। तो फिर हमारे बच्चों को क्यों मारा जा, हमारे लोगों को क्यों इस तरह से उनका खून क्यों बहाया जा रहा है? तो मेरी गुजारिश है, आई अपील, वहाँ की लीडरशिप को भी अपील करना चाहती हूँ। यहाँ प्राइम मिनिस्टर मोदी जी आपने खुद कहा था कि आजकल के अब जो वक्त है, जो एरा ऑफ वार खत्म हो चुका है। जब आपने यूक्रेन के मसले में बात की, आपने कहा एरा ऑफ वॉर इज ओवर, अब डायलॉग पॉलिटिकल इंटरवेंशन की जरूरत है।
मसले मसाइल को पॉलिटिकली रिजॉल्व करने की बात है। अगर दोनों प्राइम मिनिस्टर हैं, एक वहाँ है एक यहाँ है, अगर फोन उठा के एक दूसरे से बात कर लें इस वक्त की बहुत हो गया, आपने जो करना था आपने कर लिया, हमने जो करना था हमने कर लिया, मगर बीच में जम्मू कश्मीर के मासूम लोग मारे जा रहे हैं। इसलिए इसको रुकना चाहिए। मेरी जो मीडिया है, दोनों तरफ के मीडिया से वॉर प्रोपेगेंडा की भी एक हद होती है, उस पर उन हदों को कुछ तो सच बोलिए। चाहे यहाँ का मीडिया हो चाहे वहाँ का मीडिया हो, इन्होंने झूठ की तमाम हदें पार